25th question. What is one key difference between mechanized boats and కర్రతెప్ప boats? సో మెకనైజ్డ్ బోట్స్కి కర్రతెప్ప బోట్స్కి ఉన్న కీ డిఫరెన్స్ ఏంటి, ప్రధాన తేడా ఏమిటి? మెకనైజ్డ్ బోట్స్ కెన్ గో ఫార్ అవుట్ టు సీ అండ్ క్యాచ్ మోర్ ఫిష్, బట్ దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ రిస్కియర్. కర్రతెప్పాస్ ఆర్ చీపర్, యూజ్డ్ క్లోజర్ టు షోర్ అండ్ సేఫర్. సో ఇవి మనకు మెకనైజ్డ్ బోట్స్ ఏమో చాలా ఎక్కువ దూరం వైపుకు వెళ్తాయి, ఎక్కువ దూరం వైపుకి ప్రయాణించడం జరుగుతుంది, ఎక్కువ ఖర్చుతోటి కూడుకున్నది, ఎక్కువ ప్రమాదకరమైనవి. కర్రతెప్పనేమో తక్కువ దూరం వైపుకు వెళ్తుంది, తక్కువ ఖర్చు ఉంటుంది, సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం జరుగుతుంది, మరియు సురక్షితమైనవి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 26th క్వశ్చన్ చూడండి. What do fishermen check before launching the mechanized boats? సో మెకనైజ్డ్ బోట్స్ని వాళ్ళు ఉపయోగించే ముందు, నీటిలోనికి దించే ముందు ఏమేమి తనిఖీ చేస్తారు? ద ఇంజన్, రోప్ పుల్లర్, డీజిల్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లైస్. సో ఇంజన్ని వాళ్ళు చెక్ చేసుకోవాలి, రోప్ పుల్లర్స్ని అంటే వాటికి తాడులను చెక్ చేసుకోవాలి, డీజిల్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకుపోతున్నాం అనేది చెక్ చేసుకోవాలి. 27. Why do fishermen pray before setting out to sea? సో ఫిషర్మెన్ వేటకు వెళ్ళే ముందు ఎందుకు ప్రార్థిస్తారు? దే ప్రే టు ఏ గాడెస్ ఇన్ హూమ్ దే హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ ఏ గుడ్ క్యాచ్. సో వేటకు వెళ్ళే ముందు ఎందుకు ప్రార్థిస్తారంటే సముద్ర ప్రమాదాల నుండి రక్షణ పొందడానికి, మంచి చేపల వేట దొరకాలని వాళ్ళు గ్రామ దేవతను ప్రార్థిస్తారు. దే ప్రే టు గాడెస్ ఇన్ హూమ్ దే హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. ఎవరి మీద అయితే బాగా నమ్మకం ఉంటుందో వారికి పూజ చేస్తారు. ఎందుకు? ప్రొటెక్షన్ అండ్ గుడ్ క్యాచ్. సో వారికి ప్రొటెక్షన్ కోసము, వారికి రక్షణ కోసము మరియు ఎక్కువ చేపలు దొరకాలని గ్రామ దేవతలను పూజిస్తారు.